నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లా పాన్గల్ మండలం బాందాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బాందాపురం గ్రామ సర్పంచ్ సుగుణమ్మ రాములు, ఉప సర్పంచ్ శ్యామ్ సుందర్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, మాజీ సర్పంచ్ జయరాం సాగర్, మాజీ సర్పంచ్ కృష్ణయ్య సాగర్, మాజీ జెడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, బ్రహ్మయ్య రాము, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మండల అధికారులు ఎంపీడీఓ గోవిందరావు, హౌసింగ్ ఏఈ వైష్ణవి, పాన్గల్ మండలం ఎంఆర్ఓ ఆర్ఐ, సిపిఓ, జిల్లా నాయకులు మరియు గ్రామం ప్రభుత్వ సిబ్బంది పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొనడం జరిగింది. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. సభకు నమస్కారం. ఈనాటి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దల గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి, అదేవిధంగా మండల నాయకులకు, అధికారులకు, పత్రిక విలేకరులకు, గ్రామ పెద్దలకు, యువకులకు, అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున ఈరోజు శుభదినం. 29 ఇళ్లకు ఈరోజు 25 ఇళ్ళు, 24 ఇళ్ళు కట్టడం జరిగింది. ఒక 6 ఇళ్ళు పెండింగ్లో ఉన్నాయి. ఎల్త్రీల పడి గుడిసె ఉన్న ఎల్త్రీలో కొట్టిండ్రు అప్పుడు ఆన్లైన్లో. కాబట్టి వాటిని దయచేసి తక్షణమే
వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి ఆ 6 మందికి కూడా బిల్లులు ఇప్పించగలరని మంత్రి గారిని మేము కోరుతున్నాం మా గ్రామ ప్రజల తరఫున. అదేవిధంగా మా గ్రామానికి నీకు 4 సార్లు మంచి మెజార్టీ ఇచ్చిన మా గ్రామ ప్రజలు, మాజీ సర్పంచ్ కృష్ణయ్య గారికి, మాజీ సర్పంచ్ జయరాములు గారికి, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు గారికి, మాజీ జడ్పీటీసీ కెదివరి రవి గారికి, అట్లాగే మసూన్ రెడ్డి గారికి, ఇంకా అందరికీ ఆయన పేరు చెప్పడం మర్చిపోతున్నా. అందరికీ మండలం నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తాం. అందరూ మగోళ్ళే ఉన్నారు మండలంలో. ఆడవాళ్ళకి సంబంధించి ఉండగా నువ్వేం అడిగినావా? మండల సభకి ఏం అడిగినావు? మహిళలకు ఏం కావాలని అడిగినావు? మహిళలకు ఏం కావాలని అడిగినావమ్మా? మహిళా సంఘ అధ్యక్షురాలు ఏం కావాలని అడిగినావు? ఇచ్చిన మీ ఊర్లో 2 కోట్ల రుణాలు ఇచ్చినావు, అవి కూడా ఇచ్చినాం. కానీ ఇది ఏదో ఆడలం కష్టపడి కట్టుకుంటున్నాం కాబట్టి మాకు దొరకని మీకు వడ్డీ లేకుండా రుణాలు వచ్చిన ఎంత వచ్చింది? వడ్డీ ఎంత వచ్చింది? ఈ గ్రామానికి మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో వడ్డీ మాఫీ అయిందా కాలేదా? అయితే ఎంత అయింది ఫిగర్ చెప్పు. 16 సంఘాలకు 2,50,000 వడ్డీ మాఫీ అయింది. అంతేనా? వాళ్ళ ఖాతాలు జమ అయిందా? ఖాతాలు జమ అయింది. మరి ఇప్పుడు ఇంతవరకు 10 లక్షలు ఇస్తే ఇప్పుడు 20 లక్షలు కూడా ఇస్తున్నాడు కదా లోను. పోనీ అంతకుముందు 10 ఏళ్ళు వడ్డీ మాఫీ అయిందా ఎప్పుడన్నా? అంతకుముందు 10 ఏళ్ళు ఎప్పుడన్నా వడ్డీ మాఫీ అయిందా? అయ్యలే, కాలేదు. మరి మేము వచ్చిన తర్వాత మరి వడ్డీ మాఫీ చేయడం జరిగింది కదా. ఏమ్మా?